ఆ జిల్లాలో ఇండస్ట్రియల్ కారిడార్ భూముల రచ్చ రాజకీయ దుమారం రేపుతోంది. కాషాయి ఎమ్మెల్యే వర్సెస్ కారు పార్టీ మాజీ అన్నట్లుగా సీన్ మారింది. ఈడీ తనఖాలో ఉన్న భూముల్ని బినామీల పేరుతో బీజేపీ ఎమ్మెల్యే కొల్లగొట్టారని బీఆర్ఎస్ నేత చేసిన ఆరోపణలు కాకరేపుతున్నాయి. ఆరోపణలే కాదు, ఆధారాలతో సహా నిరూపిస్తానంటూ సవాల్ విసురుతున్నారు గులాబీ నేత. దమ్ముంటే నిరూపించాలని కమలం ఎమ్మెల్యే ప్రతి సవాల్ విసురుతున్నారు. ఇంతకీ ఎక్కడ జరుగుతోంది ఈ రచ్చ? ఎవరా నేతలు? అడవుల జిల్లా ఆదిలాబాద్లో బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్, బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి జోగు రామన్న మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితులు మారాయి. ఇక అగ్ని కాజ్యం పోసినట్టు లేటెస్ట్ గా ఆదిలాబాద్ ఇండస్ట్రియల్ కారిడార్ భూముల వివాదం తెరపైకొచ్చింది. బీజేపీ ఎమ్మెల్యేను టార్గెట్ చేస్తూ మాజీ మంత్రి జోగు రామన్న ఆరోపణ అస్త్రాలు సంధిస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో 10,000 ఎకరాల విస్తీర్ణంలో ఇండస్ట్రియల్ పార్కును ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ నిర్ణయం ఇలా వెలువడిందో లేదో అలా భూ వివాదం తెరపైకొచ్చింది. ఆదిలాబాద్ నియోజకవర్గం పరిధిలోని భోరజ్, భీంపూర్, తాంసీ మండలాల పరిధిలోనే 6,000 ఎకరాలను సేకరించేందుకు నిర్ణయం తీసుకున్నారు. అయితే గతంలో అదే ఏరియాలో ఈడీ తనఖాలో ఉన్న 100 ఎకరాల భూములను బినామీల పేరుతో ఆదిలాబాద్ బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ కొనుగోలు చేశారని, కాంగ్రెస్ ప్రభుత్వంతో కుమ్మక్కై ఇండస్ట్రియల్ కారిడార్ ముసుగులో కోట్లు కొల్లగొట్టేందుకు పక్కా స్కెచ్ వేశారని మాజీ మంత్రి జోగు రామన్న ఆరోపిస్తున్నారు. ఇప్పటికే భోరజ్ మండల పరిధిలోని హాతీఘాట్, గూడ, రాంపూర్, గిమ్మ గ్రామాల్లోనే 3,000 ఎకరాలకు పైగా సేకరించేందుకు ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. అందులో 200 ఎకరాల భూములు పాయల్ ఫ్యామిలీవే అని జోగు రామన్న ఆరోపణాస్త్రాలు సంధించారు. దీంతో ఆదిలాబాద్ రాజకీయాల్లో అగ్గి అంటుకుంది. గతంలో ఆదిలాబాద్ జిల్లా పర్యటనకు వచ్చిన సీఎం రేవంత్ రెడ్డికి హాతీఘాట్ పరిసర ప్రాంతాల్లో ఖాళీ స్థలాన్ని ఏరియల్ వ్యూ ద్వారా పాయల్ శంకర్ చూపించారు. అక్కడే ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే పాయల్ కోరారని, వెంటనే సీఎం గ్రీన్ సిగ్నల్ ఇందులో ఏదో మతలబ్ ఉందంటూ పాయల్ పై రామన్న ఫైర్ అవుతున్నారు. అసలు ఇండస్ట్రియల్ పార్క్ లో ఏ కంపెనీలు వస్తాయనే దానిపై సమగ్ర ప్రాజెక్టు నివేదికలో స్పష్టత లేకుండానే చకచకా భూసేకరణ పూర్తి చేశారంటోంది బీఆర్ఎస్. లేఅవుట్ అభివృద్ధి పేరుతో 1,000 కోట్ల రూపాయల పనులను పలహారంగా పంచుకునే ప్రణాళిక రెడీ అయిందని బీఆర్ఎస్ గట్టిగానే ఆరోపిస్తోంది. కాంగ్రెస్ పెద్దలు కూడా ఈ భూముల్లో పెట్టుబడులు పెట్టారని, ఎమ్మెల్యే పాయల్ చక్రం తిప్పడంతోనే ఇండస్ట్రియల్ కారిడార్ మేటర్ తెరపైకొచ్చిందంటున్నారు మాజీ మంత్రి రామన్న. తాను కేవలం ఆరోపణలు మాత్రమే చేయడం లేదని, ఆధారాలతో సహా పాయల్ శంకర్ భూదందాను ఎండగడతానంటూ సవాల్ చేశారు జోగు రామన్న. జోగు సవాల్పై అంతే వేగంగా స్పందించారు ఎమ్మెల్యే పాయల్ శంకర్. ఆదిలాబాద్ లో తాను చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే తనపై జోగు రామన్న అసత్య ఆరోపణలు చేస్తున్నారని పాయల్ మండిపడ్డారు. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఆదిలాబాద్ కు బీఆర్ఎస్ ఏం చేసిందో చెప్పాలని, మంత్రిగా ఎమ్మెల్యేగా జోగు రామన్న ఏనాడైనా గత సీఎం కేసీఆర్ ను ఒప్పించి ఆదిలాబాద్ కు విమానాశ్రయం తీసుకురావాలని కోరారా అని నిలదీశారు. రాజకీయంగా తనను ఎదుర్కోలేక అవాస్తవాలను ప్రచారం చేస్తూ ఆదిలాబాద్ జిల్లా ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాన్ని జోగు రామన్న చేస్తున్నారని పాయల్ విమర్శించారు. ఆదిలాబాద్ లో ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటును జోగు రామన్న వ్యతిరేకిస్తున్నారని, అందుకే తనపై బురద జల్లుతున్నారని మండిపడ్డారు. ఇండస్ట్రియల్ కారిడార్ తో తనకు వ్యక్తిగత లాభం ఉంటే ఆ ప్రాంతంలో ఉన్న తన భూముల్ని ఎందుకు అమ్మేస్తానని ఎమ్మెల్యే పాయల్ శంకర్ ప్రశ్నించారు. అలాంటి ఉద్దేశం తనకుంటే భూములు అమ్మకుండా మరింతగా కొనుగోలు చేసేవాణ్ణని స్పష్టం చేశారు. అయితే జోగు రామన్న మాత్రం తన ఆరోపణలకు కట్టుబడి ఉన్నారన్నారు. పాయల్ ముమ్మాటికి భూములు కొల్లగొట్టారని, ఇండస్ట్రియల్ కారిడార్ ముసుగులో ఆ భూములను అమ్మేసుకున్నారని, 3 రోజుల్లో ఆధారాలతో సహా రుజువు చేస్తారని మరోసారి సవాల్ విసిరారు జోగు రామన్న. ఆదిలాబాద్ ప్రజల పరువు తీసేలా వ్యవహరించిన ఎమ్మెల్యే పాయల్ భూదందాను ఆధారాలతో సహా బయటపెట్టి తీరుతానని జోగు శపథం చేశారు. పనిలో పనిగా కాంగ్రెస్ ను కూడా ఈ ఇండస్ట్రియల్ కారిడార్ భూముల రచ్చలోకి లాగారు మాజీ మంత్రి రామన్న. కాంగ్రెస్ కీలక నేతలు, మంత్రుల అనుచరులతో ఇక్కడ భూముల్లో పెట్టుబడులు పెట్టించారని, వాటికి సంబంధించిన ఆధారాలు కూడా ప్రజల ముందు పెడతానంటున్నారు మాజీ మంత్రి. అయితే 3 రోజులు దాటిపోయినా జోగు రామన్న ఎలాంటి ఆధారాలు చూపించలేదు. దీంతో అసలు ఆయన దగ్గర ఆధారాలు ఉన్నాయా లేవా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తమ నేతపై అవినీతి ఆరోపణలు చేసినందుకు జోగు రామన్నపై కోర్టుకు వెళ్తామని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అనుచరులు హెచ్చరించారు. అయినా ఎలాంటి ఆధారాలు చూపించకపోగా నోటికి తాళం వేసుకుని కూర్చున్నారు జోగు రామన్న. దీంతో ఆయన వెనక్కి తగ్గారా అనే చర్చ నడుస్తోంది. ఇక పొలిటికల్ మైలేజ్ కోసం జోగు రామన్న కావాలనే ఇలా ఆరోపణలు చేశారా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయట.
తనది 3 తరాల వారసత్వం అంటూ ఓ నేత సవాల్ చేస్తున్నారు. తాతల పేరు చెప్పుకొని రాజకీయాలు చేయడం కాదు, తనకి కార్యకర్తల అండదండలున్నాయంటూ మరో నేత తొడగొడుతున్నారు. ఇన్ఛార్జి కుర్చీలో 2 నేతలు కర్చీఫ్లు వేశారు. దీంతో సీటు కోసం హాట్ ఫైట్ షురూ అయింది. స్వయంగా ఇన్ఛార్జ్ మంత్రి, జిల్లా టీడీపీ కోఆర్డినేటర్ ముందే 2 వర్గాల తమ్ముళ్లు తగుపడ్డారు. తమ నేతనే నియోజకవర్గ ఇన్ఛార్జి చేయాలంటూ నినాదాలతో హోరెత్తించారు. విభేదాలు వీధికెక్కి పార్టీ పరువు రచ్చకెక్కినట్లయింది. ఇంతకీ ఆ నియోజకవర్గ ఇన్ఛార్జిగా వారసత్వానికి టీడీపీ అధిష్టానం ఓటేస్తుందా, లేక కార్యకర్తల మనోభావాల్ని గౌరవిస్తుందా? ఏదా నియోజకవర్గం, ఎవరా నేతలు? బద్వేల్ టీడీపీలో నాన్ స్టాప్ ఫైటింగ్. తమ్ముళ్లకు పూనకాలు లోడింగ్. రితీష్ రెడ్డి వర్సెస్ సూర్యనారాయణ రెడ్డి. 3 తరాల ఆధిపత్యానికి ముగింపు కార్డ్. రేస్ లో ముందున్న సూర్యనారాయణ రెడ్డి కౌన్ బనేగా బద్వేల్ బాద్షా. కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్లు వర్గాలుగా విడిపోయి వీధికెక్కుతున్నారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ నియామకం విషయంలో 2 వర్గాలు మోహరించి సమరమే అంటున్నాయి. తమ నేతకే ఇన్ఛార్జ్ పదవి రావాలని పట్టుబడుతున్నారు. అభిప్రాయ సేకరణకు వచ్చిన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, జిల్లా కోఆర్డినేటర్ సమక్షంలో పెద్ద ఎత్తున నినాదాలతో హోరెత్తించారు. అయితే బద్వేల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ విషయంలో అధిష్టానం ఇప్పటికే ఒక క్లారిటీకి వచ్చినట్టు తెలుస్తోంది. 3 దశాబ్దాలకు పైగా బద్వేల్ నియోజకవర్గ టీడీపీ పగ్గాలు మాజీ మంత్రి బీజీ వేముల వీరారెడ్డి కుటుంబం చేతుల్లోనే ఉన్నాయి. వీరారెడ్డి మరణం తర్వాత ఆయన కుమార్తె విజయమ్మ టీడీపీ ఇన్ఛార్జ్ గా ఉంటుంది. ఒకసారి ఎమ్మెల్యేగా నెగ్గారు. బద్వేల్ ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గంగా ఏర్పడ్డాక ఆమె తన తనయుడు రితీష్ రెడ్డిని ఇన్ఛార్జిని చేశారు. అయితే కొంతకాలంగా బద్వేల్ టీడీపీ అంతర్గత విభేదాలతో సతమతమవుతోంది. దీంతో నియోజకవర్గానికి కొత్త ఇన్ఛార్జిని నియమించడానికి టీడీపీ అధిష్టానం కసరత్తు చేస్తోంది. మరోవైపు బద్వేల్ టీడీపీ నేత, డీసీసీబీ చైర్మన్ సూర్యనారాయణ రెడ్డి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. సూర్యనారాయణకే ఇన్ఛార్జ్ పదవి వస్తుందని ఆయన అనుచర వర్గం చెప్తోంది. ఇక టీడీపీ అధిష్టానం కూడా సూర్యనారాయణ రెడ్డి వైపే మొగ్గు చూపుతున్నట్టు పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఇన్ఛార్జిని ఎంపిక చేసే క్రమంలో బద్వేల్ టీడీపీ క్యాడర్తో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సవిత, జిల్లా కోఆర్డినేటర్ శ్రీనివాసరెడ్డి సమావేశమయ్యారు. ఆ మీటింగ్ కు సూర్యనారాయణ రెడ్డి వర్గాన్ని, రితీష్ రెడ్డి వర్గాన్ని పిలిచి వాళ్ల అభిప్రాయాలను తీసుకున్నారు. అయితే ఈ 2 వర్గాలు ఒకరికొకరు ఎదురుపడగానే నినాదాలతో హోరెత్తించారు. మంత్రి సవిత ఎదుటే వాళ్ల మధ్య ఉన్న వర్గపోరును మరోసారి బయటపెట్టుకున్నారు. ఇన్ఛార్జ్ గా ఎవరుంటే బాగుంటుందని టీడీపీ కార్యకర్తల నుంచి అభిప్రాయ సేకరణ జరిపినట్లు సమాచారం. మెజారిటీ వర్గం సూర్యనారాయణకే జై కొట్టిందని లోకల్ టాక్. అంతేకాకుండా బద్వేల్లో టీడీపీ వరుసగా ఎందుకు ఓడిపోతుందని, గత 20 ఏళ్లుగా ఇక్కడ పార్టీ జెండా ఎగరకపోవడానికి కారణమేంటని కార్యకర్తలను ఇన్ఛార్జ్ మంత్రి అడిగి తెలుసుకున్నారట. క్యాడర్ అభిప్రాయాలను పార్టీ అధిష్టానానికి తెలియజేస్తామని, తుది నిర్ణయం హైకమాండ్దే అంటున్నారు మంత్రి సవిత. బద్వేల్ టీడీపీ ఇన్ఛార్జ్ విషయంలో సస్పెన్స్ కొనసాగుతున్నప్పటికీ సూర్యనారాయణ రెడ్డిదే పై చేయిగా కనిపిస్తుందంటున్నాయి స్థానిక రాజకీయ వర్గాలు. భీమవరం రాజకీయాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే చర్చ జరుగుతోందట. మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ అడుగులు ఎటువైపు పడబోతున్నాయి? వైసీపీకి గుడ్ బై చెప్పాక ఈ కాపు నేత వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారని సమాచారం. ఆయన భవిష్యత్తు కార్యాచరణపై జిల్లా రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన విశ్లేషణలు సాగుతున్నాయి. ఒకప్పుడు వైసీపీలో ఫైర్ బ్రాండ్ గా వెలిగి ప్రత్యర్థులపై విమర్శల తూటాలు పేల్చిన గ్రంథి ఇప్పుడు కూటమి వైపు చూస్తున్నారా? 2019లో పవన్ కళ్యాణ్ ని ఓడించి జైన్ కిల్లర్ గా పేరు తెచ్చుకున్న గ్రంథి ఇప్పుడు ఆయనే తనకి ఆదర్శం అంటూ చేసిన కమెంట్ల వెనుక అంతరార్థం ఏంటి? ఇంతకీ ఆయన మాటల వెనుక రాజకీయ మర్మం ఏంటి? గత అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా వీచిన కూటమి ప్రభంజనానికి భీమవరం కూడా మినహాయింపు కాలేదు. జనసేన అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు చేతిలో ఓటమి పాలైనప్పటి నుంచి గ్రంథి శ్రీనివాస్ రాజకీయంగా కాస్త వెనక్కి తగ్గారని చెబుతారు. తగ్గడమంటే రాజకీయంగా సైలెంట్ గా ఉండడం మాత్రమే కాదు, ఏకంగా వైసీపీకి రాజీనామా చేసి మరీ ఇంటికే పరిమితమయ్యారు. స్థానిక వైసీపీలో నెలకొన్న పరిణామాలపై ఆయన తీవ్ర అసంతృప్తి చెందడమే దీనికి ప్రధాన కారణమంటున్నారు. 2019 ఎన్నికల్లో భీమవరం బరిలో నిలిచిన జనసేనాని పవన్ కళ్యాణ్ ను ఓడించి జైంట్ కిల్లర్ గా పేరు తెచ్చుకొని ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టించారు గ్రంథి శ్రీనివాస్. అయితే అంతటి సంచలన విజయం సాధించిన వైసీపీ నాయకత్వం తనకు తగిన గుర్తింపు ఇవ్వలేదనే ఆవేదన గ్రంథిలో బలంగా నాటుకుపోయిందంటారు. పవన్ లాంటి అగ్రనేతపై గెలిచిన తనకు మంత్రి పదవి దక్కుతుందని గ్రంథి ఆశించారు. అది నెరవేరకపోగా జిల్లా రాజకీయాల్లో తనను తొక్కేసేందుకు సొంత పార్టీకి చెందిన బడా నేతలే కుట్రలు పన్నారని ఆయన భావిస్తున్నారట.
దానిలో భాగంగానే భీమవరంలో తనకు వ్యతిరేకంగా మరో పవర్ సెంటర్ ను సృష్టించేందుకే మోషిన్ రాజుకు ఎమ్మెల్సీ ఇచ్చి శాసనమండలి చైర్మన్ చేశారని గ్రంథి వర్గం బలంగా నమ్ముతున్నట్టు టాక్. అయితే ఈ అంతర్గత విభేదాలు అంతటితో ఆగలేదంటారు. నరసాపురం మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాద్ రాజుతో ఉన్న విభేదాలు ఎన్నికల తర్వాత ఆయనను జిల్లా అధ్యక్షుడిగా నియమించేటప్పుడు తనకు కనీస సమాచారం కూడా ఇవ్వకపోవడం గ్రంథికి తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించిందంటారు. తన నియోజకవర్గంలో ప్రోటోకాల్ను కాదని సమాంతర రాజకీయాలు నడపడంతో విసిగిపోయిన ఆయన పార్టీ అంతర్గత వ్యవహారాలపై బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తూ వైసీపీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆ తర్వాత కొద్ది రోజులకే ఆయన నివాసాలు, కార్యాలయాలపై వరుసగా 6 రోజుల పాటు జరిగిన ఐటీ దాడులు రాజకీయంగా మరింత కలకలం రేపాయి. ప్రస్తుత పరిస్థితుల్లో గ్రంథి శ్రీనివాస్ ముందున్న ఆప్షన్ కూటమి పార్టీలే అంటున్నారు. అయితే కూటమిలోకి ఆయన ప్రవేశం అనుకున్నంత సులువుగా కనిపించడం లేదని లోకల్ టాక్. గతంలో వైసీపీలో ఉన్నప్పుడు గ్రంథి చేసిన ఘాటు వ్యాఖ్యలు ఇప్పుడు ఆయనను కూటమిలోకి వెళ్లనివ్వకుండా స్పీడ్ బ్రేకర్లా అడ్డుపడుతున్నాయంటున్నారు. అయితే ఈ మధ్య ఏపీలో కాపు సెంట్రిక్ గా జరుగుతున్న రాజకీయంతో గ్రంథికి కలిసి వచ్చే ఛాన్స్ ఉందంటున్నారు. పేరి నాని, అంబటి రాంబాబు లాంటి వైసీపీ కాపు నేతలు సాయి కృష్ణ లాకప్ డెత్ పై కూటమి సర్కార్ను కార్నర్ చేస్తున్నారు. వాళ్లకు జనసేనకు చెందిన మంత్రి కందుల దుర్గేష్, ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ కౌంటర్ ఇస్తున్నారు. అయితే కూటమికి చెందిన కాపు నేతలు వైసీపీకి బలంగా కౌంటర్ ఇవ్వలేకపోతున్నారట. మాజీ డిప్యూటీ సీఎం ఆళ్లనాని టీడీపీలో ఉన్నా ఆయన సైలెన్స్ ప్లీజ్ అంటున్నట్టు సమాచారం. ఇలాంటి సమయంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో, అందులోనూ భీమవరం లాంటి చోట బలమైన కాపు వాయిస్ వినిపించే గ్రంథి లాంటి వ్యక్తి ప్రస్తుతం కూటమిలో ఉంటే బాగుంటుందనే చర్చ జరుగుతోందట. ఈ చర్చ జరుగుతున్న టైంలోనే తనను గౌరవప్రదంగా ఏ పార్టీ ఆహ్వానించినా తన నిర్ణయాన్ని వెల్లడిస్తానంటున్నారు గ్రంథి. గతంలో భీమవరం పర్యటన సందర్భంగా స్థానికంగా ఉన్న డంపింగ్ యార్డ్ సమస్యను పవన్ ప్రస్తావించారు. అప్పట్లో ఎమ్మెల్యేగా గెలిచిన గ్రంథి శ్రీనివాస్ ఆ సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వ సహకారంతో స్థల సేకరణ చేయడం జరిగింది. అయితే అది ఇప్పటికీ పూర్తి కాలేదు. పవన్ కళ్యాణ్ లేవనెత్తిన సమస్యను పరిష్కరించడానికి తాను ప్రయత్నం చేశానని, ఆ విషయంలో ఆయన తనకు ఆదర్శమన్నారట గ్రంథి. దాంతో జనసేనలో గ్రంథి చేరుతున్నారనే పుకార్లు షికార్లు చేశాయి. అయితే గ్రంథి మాత్రం టీడీపీ లేదా బీజేపీలో చేరడానికి ఆసక్తి చూపిస్తున్నట్టు ఆయన అనుచరుల్లో చర్చ జరుగుతుందట. ఇక 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ట్రాక్ రికార్డున్న గ్రంథి కూటమి గూటికి చేరడానికి లైన్ క్లియర్ అవుతుందా, లేక భీమవరం ఈక్వేషన్స్ లో ఎదురు చూపులు మరికొన్నాళ్లు సాగుతాయా అనేది వేచి చూడాలంటున్నారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ పోరుకి ఇప్పటి నుంచే పొలిటికల్ హీట్ రాజుకుంది. హైదరాబాద్, మల్కాజ్గిరి, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లపై కాషాయ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. ఎన్నికల ఇన్ఛార్జీలుగా నియమితులైన మహారాష్ట్ర మంత్రి ఆశిష్ షెల్లార్, రాజ్యసభ ఎంపీ రేఖా శర్మ రంగంలోకి దిగారు. గ్రేటర్ బీజేపీ లీడర్లు, క్యాడర్తో వరుస భేటీలు జరుపుతున్నారు. 3 నెలల్లో గ్రేటర్ పరిధిలో కాషాయ నెరేటివ్ బిల్డ్ చేయాలని క్యాడర్కి దిశానిర్దేశం చేశారు. దానిలో భాగంగా ఎలాంటి వ్యూహంతో కథన రంగంలోకి కమలం పార్టీ దూకబోతోంది? కాషాయ పార్టీ గ్రౌండ్ లెవెల్ స్ట్రాటజీ ఏంటి? గ్రేటర్ కోటపై జెండా ఎగరేసేందుకు బీజేపీ సమరమే అంటోంది. హైదరాబాద్, మల్కజ్గిరి, సైబరాబాద్ 3 కార్పొరేషన్లలో సత్తా చాటడమే లక్ష్యంగా బీజేపీ అగ్రనాయకత్వం యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది. దీనిలో భాగంగా ఢిల్లీ పెద్దలు పంపిన మున్సిపల్ ఎన్నికల ఇన్ఛార్జ్లు రంగంలోకి దిగారు. మహారాష్ట్ర మంత్రి ఆశిష్ షెల్లార్, ఎంపీ రేఖా శర్మ భాగ్యనగరంలో ల్యాండ్ అయ్యారు. గ్రేటర్లోని బీజేపీ టాప్ లీడర్లతో వరుస మీటింగ్లు పెడుతూ ఎన్నికల రూట్ మ్యాప్ ను ఖరారు చేస్తున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీలు ఈటెల రాజేందర్, లక్ష్మణ్, రఘునందన్ రావు, కొండా విశ్వేశ్వర్ రెడ్డితో పాటు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుతో సుదీర్ఘంగా చర్చించారు. 3 కార్పొరేషన్ల పరిధిలో క్షేత్రస్థాయి నుంచి క్యాడర్ ను ఎలా నడిపించాలనే దానిపై పక్కా స్కెచ్ రూపొందించారు. ఈసారి కేవలం ప్రచారానికి మాత్రమే పరిమితం కాకుండా నియోజకవర్గాల వారీగా, డివిజన్ల వారీగా గ్రౌండ్ లెవెల్లోనే నేతలు, కార్యకర్తలు ఎక్కువ సమయం గడపాలని పార్టీ ఆదేశించింది. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎంలను పక్కకు నెట్టి తామే ప్రత్యామ్నాయంగా ఎదగాలనేది బీజేపీ ప్లాన్. దీనిలో భాగంగా స్థానిక సమస్యలకే ప్రాధాన్యత ఇచ్చేలా ప్రణాళికలు రూపొందించారు. ఇక కొత్త చట్టం ప్రకారం రాబోతున్న డివిజన్ల పునర్విభజనపై స్థానిక నేతలు సంపూర్ణంగా అధ్యయనం చేయాలని అధిష్టానం ఆదేశించింది. ఎస్ఐఆర్ ప్రక్రియలో బూత్ లెవెల్ ఏజెంట్లు అత్యంత క్రియాశీలకంగా వ్యవహరించి దొంగ ఓట్లను ఏరిపారేయాలని, అసలైన ఓటర్లకు ఓటు హక్కు కల్పించేలా యాక్టివ్ గా పనిచేయాలని
స్పష్టమైన గైడ్ లైన్స్ ఇచ్చారు. ఇక రాబోయే 3 నెలల్లోనే గ్రేటర్ అంతటా కాషాయ జెండా రెపరెపలాడేలా ఒక బలమైన పొలిటికల్ నెరేటివ్ ను బిల్డ్ చేయాలని బీజేపీ భావిస్తోంది. కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రతి ఇంటికి వెళ్లి వివరించడం, అదే సమయంలో రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడం అనే ద్విముఖ వ్యూహాన్ని అమలు చేయబోతున్నారు. దీనికోసం ఇప్పటి నుంచే సమన్వయ కమిటీలను ఏర్పాటు చేసి ప్రతి డివిజన్లోనూ గెలుపు గుర్రాల కోసం, బలమైన అభ్యర్థుల కోసం సర్చ్ ఆపరేషన్ కూడా మొదలుపెట్టారని సమాచారం. తానే స్వయంగా గ్రేటర్ పరిణామాలను మానిటర్ చేస్తానని, ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తానని ఇన్ఛార్జ్ ఆశీష్ షెల్లార్ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. కమలనాథుల గ్రేటర్ వ్యూహానికి మిగిలిన పార్టీలు ఎలా కౌంటర్ ఇస్తాయో చూడాలి. ఆయన సీనియర్ నేత 3 సార్లు ఎన్నికల బరిలో దిగి 2 సార్లు విజయం సాధించారు. 4వసారి పోటీ చేసే అవకాశాన్ని టీడీపీ అధిష్టానం ఇవ్వలేదు. సీటుని త్యాగం చేసినందుకు ఎమ్మెల్సీ ఇస్తానని హామీ ఇచ్చారు. అయితే కూటమి సర్కార్ ఏర్పడి 2 ఏళ్లు దాటినా ఆయన ఎమ్మెల్సీ పదవికి అతిగతి లేదు. దానికి తోడు ఉన్న జిల్లా అధ్యక్ష పదవి కూడా పోయింది. నియోజకవర్గంలో ప్రాధాన్యత తగ్గిపోయింది. దీంతో ఆయన అలకబూనారు. అటు అధిష్టానంతో పాటు ఇటు స్థానిక ఎమ్మెల్యేపై గుర్రుగా ఉన్నారని సమాచారం. ఇప్పుడు ఆయన రూట్ ఎటు? పార్టీ మారతారా లేక కాలం కలిసొచ్చేదాకా వెయిట్ చేస్తారా? ఎవరా నేత, ఏదా నియోజకవర్గం? పల్నాడు జిల్లా పెద్దకూరపాడు టీడీపీలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. రాబోయే ఎమ్మెల్సీ పదవుల పందేరంలో అయినా మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్కు అవకాశం ఇస్తారా అని ఆయన అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. 2009లో పెద్దకూరపాడు నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి కొమ్మాలపాటి విజయం సాధించారు. 2014 ఎన్నికల్లోనూ వరుసగా 2వసారి గెలుపొందారు. 2019లో 3వసారి బరిలోకి దిగి వైసీపీ నేత నంబూరి శంకర్రావు చేతిలో ఓడిపోయారు. 2024లో 4వసారి కూడా పెద్దకూరపాడు నుంచి కొమ్మాలపాటి బరిలోకి దిగుతారని అంతా భావించారు. అయితే ఆ ఎన్నికల్లో 40% టికెట్లు యువతకే ఇస్తామని టీడీపీ హైకమాండ్ ప్రకటించింది. దానిలో భాగంగా కొమ్మాలపాటి శ్రీధర్ను కాదని భాష్యం ప్రవీణ్ కు టికెట్ ఇచ్చింది. దీంతో కొమ్మాలపాటి అలిగారు. వెంటనే ఆయనకు పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్ష పదవి కట్టబెట్టి బుజ్జగించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఎమ్మెల్సీ చేస్తామని హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో కూడా పలుమార్లు ఇదే అంశాన్ని ముఖ్య నేతలు ప్రస్తావించారు. అధిష్టానం ప్రకటనతో శ్రీధర్ మెత్తబడ్డారు. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎమ్మెల్సీ పదవి దక్కకపోవడంతో శ్రీధర్ సైలెంట్ అయిపోయారు. ఈ 2 ఏళ్ల కాలంలో పల్నాడు జిల్లా పార్టీ అధ్యక్ష పదవి నుంచి ఆయన్ను తొలగించారు. ఎమ్మెల్సీ దక్కకపోవడంతో పాటు ఉన్న అధ్యక్ష పదవి కూడా పోవడంతో శ్రీధర్ మనస్తాపానికి గురయ్యారు. నియోజకవర్గంలో కొద్ది రోజుల పాటు తన వర్గం నేతలతో మంతనాలు జరిపి హల్చల్ చేశారు. అయినా అధిష్టానం పట్టించుకోవడం లేదని చెబుతున్నారు. దీంతో పార్టీలో ప్రాధాన్యత లేకుండా పోయిందని కొమ్మాలపాటి శ్రీధర్ వాపోతున్నట్లు సమాచారం. మరోవైపు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ పెద్దకూరపాడు నియోజకవర్గంపై పట్టు సాధిస్తూ వచ్చారు. దీంతో కొమ్మాలపాటి వర్గానికి నియోజకవర్గంలో ప్రాధాన్యత తగ్గుతూ వచ్చిందంటున్నారు. నియోజకవర్గంలో జరిగే ముఖ్య కార్యక్రమాలకి కూడా తనకి పిలుపు ఉండడం లేదని జిల్లా నేతల దగ్గర కొమ్మాలపాటి వాపోతున్నారట. అధిష్టానం హామీ ఇచ్చినా ఎమ్మెల్సీ దక్కకపోవడంతో పాటు జిల్లా అధ్యక్ష పదవి కూడా పోవడంతో ఆయన నైరాస్యంలో మునిగిపోయినట్లు చెప్తున్నారు. తిరిగి నియోజకవర్గంలో యాక్టివ్ అయ్యేందుకు ఆయన అన్ని ప్రయత్నాలు చేస్తున్నా పట్టు దొరకడం లేదని లోకల్ టాక్. అధిష్టానం గుర్తించి తనకు సరైన ప్రాధాన్యత ఇవ్వకపోతే ఏం చేయాలి అనే ఆలోచనలో శ్రీధర్ ఉన్నట్లు సమాచారం. మరి అధిష్టానాన్ని ధిక్కరించి పార్టీ మారుతారా లేక కాలం కలిసొచ్చేదాకా వెయిట్ చేస్తారా? వేచి చూడాలంటున్నాయి లోకల్ పొలిటికల్ సర్కిల్స్. ఉత్తరాంధ్రలోని ఆ నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే వర్సెస్ మాజీ ఎమ్మెల్యే అన్నట్లుగా కొన్నాళ్లుగా సాగుతున్న వర్గపోరు ఇప్పుడు మరింత ముదిరిందట. ఎమ్మెల్యే లక్ష్యంగా యుద్ధం ప్రకటించారంట ఆ మాజీ ఎమ్మెల్యే. గతంలో నియోజకవర్గంలోని ఇసుక ర్యాంపులపై ఫోకస్ పెట్టిన ఆయన ఇప్పుడు పంచాయతీరాజ్ పనులపై దృష్టి పెట్టారని టాక్. సమాచార హక్కు చట్టాన్ని ఉపయోగించి అసలు విషయాన్ని రాబట్టి ఎమ్మెల్యేపై సమరమే అంటూ విరుచుకుపడుతున్నట్లు సమాచారం. ఇంతకీ ఎవరా మాజీ ఎమ్మెల్యే? ఆయనకి తాజా ఎమ్మెల్యేతో ఉన్న పంచాయతీ ఏంటి?
శ్రీకాకుళం జిల్లాలో ఇసుక అక్రమ ర్యాంపులు, గ్రావెల్ తవ్వకాలకు సంబంధించి నియోజకవర్గాల్లో అధికార ప్రతిపక్ష నేతలు ఓ అండర్స్టాండింగ్ తో ముందుకు సాగుతున్నారట. అధికార పార్టీ నేతలకు 70 నుంచి 80% వాటా వస్తే ప్రతిపక్ష నేతలకు 30 నుంచి 20% ఇస్తున్నారనే ఆరోపణలు గుప్పమంటున్నాయి. అందుకే ఉమ్మడి జిల్లాలోని కొన్ని చోట్ల అక్రమ ఇసుక రవాణా 16వ నెంబర్ జాతీయ రహదారి గుండా రాజమార్గంలో సాగిపోతుందని టాక్. పర్వత శిఖరాలను తలపించేలా ఇసుక ఓవర్లోడ్తో లారీలు తరలి వెళ్తున్నా అడ్డుకునే అధికారే కనిపించడం లేదంటున్నారు. అయితే పాతపట్నం నియోజకవర్గంలో మాత్రం నేతల మధ్య నో అండర్స్టాండింగ్ అంటున్నారు. స్వపక్షం విపక్షం రెండు అధికార టీడీపీలోనే ఉన్నాయంటున్నారు. వాస్తవానికి ప్రతిపక్షం కన్నా స్వపక్షంలోనే విపక్షమే రెండాకులు ఎక్కువగా పనిచేస్తుందట. నియోజకవర్గ ఎమ్మెల్యే మామిడి గోవిందరావుకు మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణమూర్తికి మధ్య ఉన్న వైరం బహిరంగ రహస్యమే అంటారు. ఈ ఇద్దరు నేతలు 2024 ఎన్నికల్లో టీడీపీ టికెట్ ఆశించారు. అయితే సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న కలమటను కాదని కొత్తగా ఎంట్రీ ఇచ్చిన మామిడి గోవిందరావు అలియస్ ఎంజీఆర్ కు టీడీపీ అధిష్టానం టికెట్ ఇచ్చింది. దానిపై కలమట భగ్గుమంటే ఆయనను ఎలాగోలా కూల్ చేసింది అధిష్టానం. ఎన్నికల్లో ఎంజీఆర్ గెలుపొందాక ఇద్దరి మధ్య వర్గపోరు ఓ రేంజ్కు చేరిందట. ఇద్దరి మధ్య ఇన్నాళ్లు చాప కింద నీరులా సాగిన వైరం ఇప్పుడు బహిర్గతమైందంటున్నారు. ఒడిశా సరిహద్దులో ఉన్న పాతపట్నం నియోజకవర్గంలో ఎవరు అధికారంలో ఉన్నా వంశధార ఇసుక వాళ్లకు కాసులు కురిపిస్తుందనేది లోకల్ పొలిటికల్ సామెత. ఇక కూటమి అధికారంలోకి రాగానే ఇసుక ర్యాంపులపై ఫోకస్ పెట్టారు కలమట. నేరుగా అక్రమ ర్యాంపుల్లోకి వెళ్లి అక్కడి నుంచే అధికారులకు సమాచారం ఇచ్చి రచ్చ చేశారు. ఒడిశా ప్రభుత్వం పేరుతో ఉన్న నకిలీ బిల్లులను కూడా పట్టుకుని అధికారులకు అప్పచెప్పారు. అక్రమ ర్యాంపులతో ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోందంటూ చెలరేగిపోయారు. ఎమ్మెల్యే గోవిందరావును బద్నాం చేయడానికి ఇసుక అక్రమ రవాణాను కలమట అవకాశంగా తీసుకున్నారనే చర్చ జరుగుతుంది. చివరకు విసిగిపోయిన గోవిందరావు తనకున్న 2 సొంత క్వారీలను కార్యకర్తలకు అప్పగించేసి చేతులు దులిపేసుకున్నారు. దీంతో ఇసుకపై పంచాయతీకి కొంతవరకు చెక్ పడింది. ఆ తర్వాత రెండు వర్గాలు కొన్నాళ్లు సైలెంట్ అయ్యాయి. అయితే లేటెస్ట్ గా పంచాయతీరాజ్ శాఖలో జరుగుతున్న పనులపై కలమట ఫోకస్ పెట్టారని సమాచారం. ఆయన ఈ మధ్య వరుస పర్యటనలు చేస్తూ రోడ్డు పనులను పరిశీలిస్తున్నారు. పలు గ్రామాలను కలుపుతూ వేస్తున్న బీటీ రోడ్ల నిర్మాణ పనులను స్థానిక నేతలు ప్రజలతో కలిసి పరిశీలించారు. కొన్ని చోట్ల రహదారి పనులకు శంకుస్థాపన చేసి నెలలు గడుస్తున్నా పనులు ప్రారంభం కాకపోవడం, కొన్ని చోట్ల నాణ్యతా లోపాలు ఉన్నాయంటూ కలమట ఫైర్ అవుతున్నారు. నాణ్యత, ఇతర సాంకేతిక లోపాలను చూపుతూ అధికారులపై విరుచుకుపడుతున్నారు. అంతటితో ఆగకుండా ఆయన ఏకంగా సమాచార హక్కు చట్టాన్నే ప్రయోగించారు. 2024లో కూటమి సర్కారు ఏర్పడ్డ దగ్గర నుంచి ఇప్పటి వరకు రోడ్ల నిర్మాణానికి సంబంధించిన సమాచారం తీసుకొని మరీ సమరమే అంటున్నారు. అయితే ఇదంతా ఎమ్మెల్యే ఎంజీఆర్ టార్గెట్ గా కలమట చేస్తున్నారన్న ఆరోపణలు సొంత పార్టీ నేతల నుంచే వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల మధ్య వార్ అధికారులకు, కాంట్రాక్టర్లకు తలనొప్పిగా మారిందంటున్నారు. ఈ ఇద్దరి మధ్య రచ్చ ఇంకా ఎటు దారి తీస్తుందోనని టీడీపీ వర్గాలు హడలిపోతున్నాయి.